భారతీయ రైల్వే ప్రపంచంలోనే ఒక పెద్ద రైల్వే నెట్వర్క్గా చరిత్ర సృష్టిస్తోంది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఆగ్నేయ భారతం వరకు అనేక ప్రదేశాలను కలుపుతూ రైళ్లను నడుపుతోంది. ప్రతిరోజు కొన్ని లక్షల మందికి తన అద్భుతమైన సేవలను అందిస్తోంది. కొన్ని రైళ్లు తమ గమ్యానికి చేరుకోవడానికి 3 రోజుల పాటు వివిధ పట్టణాల మీద ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు 12 రాష్ట్రాల మీదుగా వెళతాయి. ఈ వీడియోలో మనం భారతదేశంలోని 5 ప్రధాన సుదూర రైళ్ల గురించి మాట్లాడుకుందాం. వీటిలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అందులో ముందుగా SMVT బెంగళూరు న్యూ ట్రిన్సుకియా ఎక్స్ప్రెస్. ఇది భారతీయ రైల్వేలలో ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఇది అస్సాం రాష్ట్రంలోని టినుకియా అనే తూర్పు పట్టణాన్ని దక్షిణ భారతదేశంలోని బెంగళూరుతో కలుపుతుంది. SMVT బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు పలు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ న్యూ టిన్సుకియాకు చేరుకుంటుంది. మొత్తంగా 3568 కిలోమీటర్ల దూరాన్ని 63 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలు ప్రస్తుతం భారతదేశంలోని 5వ సుదూరమైన రైలు. ఈ ప్రయాణంలో ఈ ట్రైన్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైలు న్యూ టిన్సుకియా నుంచి విశాఖపట్నం వరకు హౌరాలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ యొక్క WAP-7 లోకోమోటివ్ ద్వారా ముందుకు సాగుతుంది. చివరిగా విశాఖపట్నం నుంచి సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వరకు ఈ రోడ్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ యొక్క WAP-4 లోకోమోటివ్ ద్వారా లాగబడుతుంది. నెక్స్ట్ శ్రీ మాతా వైష్ణవదేవి కత్రా ఎక్స్ప్రెస్. భారతదేశంలో ఒక ముఖ్యమైన సుదూరమైన రైలు ఇది. ఇది తమిళనాడులోని తిరునల్వేలి జంక్షన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణవీదేవి కత్రా వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా వెళుతుంది. మొత్తంగా 3642 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి ఈ రైలు తీసుకునే సమయం 65 గంటల 10 నిమిషాలు. ఈ ట్రైన్ భారతీయ రైల్వేలో 4వ అతి పొడవైన రైలు సేవలుగా నిలుస్తోంది. శ్రీ మాతా వైష్ణవదేవి కత్రా ఎక్స్ప్రెస్ సుదూర ప్రయాణానికి అత్యంత ప్రత్యేకమైన ట్రైన్. ఇది దేశంలోని విభిన్న ప్రాంతాలకు అనుసంధానించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. 15655 కామాఖ్య శ్రీ మాతా వైష్ణవదేవి కత్రా ఎక్స్ప్రెస్ సగటు వేగం గంటకు 48 కిలోమీటర్లు మరియు 53 గంటల 15 నిమిషాల్లో 2559 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. 15656 శ్రీ మాతా వైష్ణవదేవి కత్రా కామాఖ్య ఎక్స్ప్రెస్ సగటు వేగం గంటకు 45 కిలోమీటర్లు మరియు 56 గంటల 50 మీటర్లలో 2559 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వన్ హిమసాగర్ ఎక్స్ప్రెస్. భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేకమైన సుదూర రైలు ఇది. ఇది దక్షిణ రైల్వే స్టేషన్ అయిన కామాఖ్య కుమారి మరియు జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణవదేవి కత్రా వరకు నడుస్తుంది. ఈ రైలు మొత్తం దేశాన్ని దాటి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు ప్రయాణించగలదు. హిమసాగర్ ఎక్స్ప్రెస్ పలు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. వీటిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లు ఉన్నాయి. మొత్తంగా ఈ రైలు భారతదేశంలోని అత్యంత పొడవైన రైలు ప్రయాణాల్లో కూడా ఒకటి. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ భిన్నమైన సంస్కృతులను దాటుకుంటూ వెళుతుంది. హిమసాగర్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలో ఒక చారిత్రాత్మక సేవగా నిలిచింది. హిమసాగర్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోని 3వ అతి పొడవైన దూరం కవర్ చేసే ట్రైన్. ఈ ట్రైన్ తన 3797 కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపుగా 68 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇక నెక్స్ట్ వన్ అరుణ ఎక్స్ప్రెస్. భారతీయ రైల్వేలో ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. ఈ రైల్ త్రివేంద్రం సెంట్రల్, కేరళ నుంచి సిల్చర్, అస్సాం వరకు నడుస్తుంది. మొత్తంగా 3918 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 71 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది తూర్పు సరిహద్దు రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతుంది. మొదట ఈ రైలు త్రివేంద్రం సెంట్రల్ నుంచి గౌహతి వరకు నడిచేది. కానీ నవంబర్ 2017లో దీని మార్గాన్ని సిల్చర్ వరకు విస్తరించారు. ఈ మార్గ విస్తరణ తర్వాత అరుణ ఎక్స్ప్రెస్ భారతదేశంలోని 8 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ దేశంలోని దక్షిణ భారతదేశాన్ని తూర్పు భారతదేశంతో అనుసంధానిస్తుంది. ఇది ప్రయాణికులకు సుదూర ప్రయాణంలో అనువుగా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణం భారతీయ రైల్వేలో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అరుణ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలో 2వ పొడవైన రైలు ప్రయాణం చేసే ట్రైన్. ఈ ట్రైన్ 1987లో ప్రారంభించబడింది. త్రివేంద్రం సెంట్రల్ నుంచి సిల్చర్, అస్సాం వరకు 3918 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. 8 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం ప్రాంతాలకు సేవలను అందిస్తోంది. ఈ రైలుకు 12507, 12508 అనే నెంబర్లతో 2 మార్గాల్లో అందుబాటులో ఉంటుంది. దీని అనుభవం భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతులను అనుభవించడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వివేక్ ఎక్స్ప్రెస్. భారతదేశంలోని అతి పొడవైన దూరం కవర్ చేసే ట్రైన్ ఇది.
ఈ ట్రైన్ అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4189 కిలోమీటర్ల దూరాన్ని 74 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది తన ప్రయాణంలో మొత్తం 9 రాష్ట్రాల మీదుగా వెళుతుంది. అస్సాం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. వివేక్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే నెట్వర్క్లో ఒక ప్రత్యేక రైలు. ఇది దేశంలోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ భిన్న సంస్కృతులు, ప్రకృతి అందాలను అనుభవించేలా మనకు దోహదపడుతుంది. ఈ రైలు భారతదేశంలోని ఉత్తర తీరాన్ని దక్షిణ తీరంతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ భారతీయ రైల్వేలో ప్రత్యేక శ్రేణికి చెందిన 4 రైళ్ల శ్రేణిగా ఉంది. 2011 రైల్వే బడ్జెట్లో ఈ రైలు ప్రారంభాన్ని అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ట్రైన్లను స్వామి వివేకానందుడి 150వ జయంతి సందర్భంలో ప్రారంభించారు. వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ భారతీయ రైల్వేలో సుదూర ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక అనుభూతి, జ్ఞాపకంగా మిగిలిపోతాయి. భారతదేశంలో వీటిని దూరం, ప్రయాణ సమయపరంగా అత్యంత పొడవైన రైళ్లుగా పరిగణిస్తారు. మీరు భారతదేశంలోని ఈ గొప్ప రైళ్లలో ప్రయాణించి అనుభవాలను పొందినట్లయితే మీ అనుభవాలను తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.